నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరాతి ఘోరంగా ఆడింది. చివరి లీగ్ మ్యాచ్ ను ఓటమితో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మొత్తంగా 14 మ్యాచ్లు ఆడిన ముంబై జట్టు కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ముంబై పరాజయాల పరంపరకు కారకులెవరు? కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఆ జట్టు కొంప ముంచాయా? లెట్స్ వాచ్. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ పోరు ముగిసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను ముగించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ సీజన్లో పేలవమైన ప్రదర్శన చేసింది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో దారుణ ప్రదర్శన చేసింది. కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పాండ్యా తీసుకున్న పలు చెత్త నిర్ణయాలు జట్టుకు భారీ నష్టం కలిగించాయి. అలాగే హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత ఆటతోనూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో చెత్త కెప్టెన్సీ, చెత్త ఫామ్ తో ముంబైని ముంచాడు అంటూ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా, ఆటగాడిగా మర్చిపోలేని సీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే అతని కెప్టెన్సీలో జట్టు విన్నింగ్ ట్రాక్ లో ముందుకు సాగలేకపోయింది. ఇక హార్దిక్ తన ఆల్ రౌండ్ షోను చూపించలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 14 మ్యాచ్ల్లో 18 సగటుతో 2018 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11 వికెట్లు తీసుకున్నప్పటికీ ఎకానమీ రేటు 10.75 పైగా ఉండడం గమనించాల్సిన విషయం. కెప్టెన్సీ విషయానికి వస్తే ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబైకి గుర్తింపు ఉంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ను ఐపీఎల్ 2024 సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం 4 విజయాలతో ముగించి చివరి స్థానంలో నిలవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ. ఆ సమయంలో క్రికెట్ లవర్స్ తో పాటు ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం ఫ్రాంచైజీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అకౌంట్ ను అన్ఫాలో చేయడంతో పాటు తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ సీజన్ లో లక్నోతో చివరి మ్యాచ్ ఆడిన ముంబై ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఈ సీజన్ లో నాణ్యమైన క్రికెట్ ఆడలేదని, చివరికి తమకు మొత్తం సీజన్ లో నష్టం జరిగిందని చెప్పాడు. టీమ్ గా తాము నాణ్యమైన క్రికెట్, స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయామని కూడా అంగీకరించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.